మేము గుడివాడ ప్రాజెక్టు, కృష్ణా జిల్లా గుడివాడ ప్రాజెక్టు, కౌతరం సెక్టారు, గుడ్లవల్లేరు మండలం. మేము అంగన్వాడీ కార్యకర్తలుగా 23 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నామండి. ఏరియాలోని 1000 మంది జనాభాలో ఉన్న గర్భవతులకి, బాలింతలకి, చిన్నపిల్లలకి, కిషోర్ బాలికలకి, 45 సంవత్సరాలలోపు స్త్రీలకి మొత్తం సేవలు చేసుకుంటున్నాము. కానీ సేవలు చేసుకుంటూ వాళ్ళకి పోషకాహారం అందిస్తున్నాము. కానీ 1000 మంది కుటుంబాల్లో జనాభాకి మేము పోషకాహారం అందిస్తున్నాము. కానీ మా కుటుంబం బతకడానికి మటుకు మాకు పోషకాహారం తినడానికి కానీ మాకు ఇచ్చేయడానికి గవర్నమెంట్ మాకు చాలా అన్యాయం చేస్తుంది. కిందటి ఉన్న ప్రభుత్వము కూడా 42 రోజులు సమ్మె చేస్తే వాళ్ళు ఏమీ చెయ్యకుండా చేతులు దులుపుకుని వెళ్ళిపోతే ఆ ప్రభుత్వానికి ఏ గతి పట్టించిందో. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి 9 నెలలు అయింది కదా, కనీసం ఎవరన్నా పట్టించుకున్నారా మిమ్మల్ని? అప్పుడు ఆ ప్రభుత్వానికి పట్టిన గతి వీళ్ళకి పట్టకుండా ఉండాలి అంటే వీళ్ళు టెంట్ల కిందకు వచ్చి అప్పుడు చెప్పారు, మీరు అంగన్వాడీ కార్యకర్తలు, మహిళలు సైకో ప్రభుత్వం పరిపాలిస్తుంది మనల్ని, మేము కూటమి ప్రభుత్వం వచ్చేస్తే మహిళలకు అన్యాయం చేయము, మహిళలకు అంతా న్యాయమే చేస్తాము, మీరు మహిళలను మేము బాగా చూసుకుంటాము, మేము వచ్చిన తర్వాత అన్ని అభివృద్ధులు చెందుతాయి అని చెప్పి అన్నారు. కానీ ఒక అంగన్వాడీ కార్యకర్త బతకాలి అంటే, ఆ కుటుంబం బతకాలి అంటే కనీసం 26,000 రూపాయలు కావాలి అని సుప్రీంకోర్టు ధర్మాసనం చేసినప్పుడు 11,500 రూపాయలు టీచర్ గారు, 7,000 రూపాయలు ఆయా గారితో కుటుంబాన్ని ఒక భార్య భర్త 2 పిల్లలు బతకాలంటే ఆకాశాన్ని అందుకునే సరుకులు రేట్లు ఎలా ఉన్నాయి, కరెంటు బిల్లులు ఎలా ఉన్నాయి, వాటర్ పంపులు, నీటి పంపులు ఎన్ని కలిపి ఎలా ఉన్నాయి, అవన్నీ చంద్రబాబు నాయుడు గారు కరెంటు బిల్లులే కానీ, తర్వాత నిత్యావసర సరుకులే కానీ నేను వచ్చిన తర్వాత అవేమి నేను పెంచను అన్నారు కదా, అలా తగ్గించి మీకు అమ్ముతాము అని అన్నారు కదా. తగ్గిస్తాను, అసలు నిత్యావసర సరుకులు పెంచను, మీకు ఇంకా రూపాయి పెంచుతాను, జీతాలు పెంచుతాను అని చెప్పారు. కానీ నిత్యావసర సరుకులు అయితే అంగన్వాడీలకి నిత్యావసర సరుకులు అయితే ఆకాశానికి అందుతున్నాయి, కానీ రూపాయి కూడా పెంచట్లేదు. మేము ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తున్నాం, కూటమి ప్రభుత్వాన్ని ఒకటే హెచ్చరిక చేస్తున్నాం. 1,20,000 మంది అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు రోడ్ల మీద విజయవాడలో అలంకార థియేటర్ ఎదురుగా రోడ్డు మీద ఉంచారు. మీరు 11,500 జీతం మాకు చాలదు, ఒక కుటుంబం బతకాలంటే 26,000 రూపాయలు కావాలి. 26,000 రూపాయలు కనీస వేతనం ఇచ్చేంత వరకు పోరాడతాం. ఈ పోరాటం ఎంతటితో ఆగదు. మీరు గ్రాడ్యుయేట్ ఇచ్చామని దొంగ రిపోర్ట్లు ఇవ్వద్దు, జీవో బల్ల మీద పెట్టండి, మా ఆఫీసులకు పంపించండి, మీకు జీతాలు ఎంత ఇచ్చామని జీవో పెంచండి. ఆ రోజు ఈ ధర్నాలు ఆగుతాయి. ఇంతటితో మూసుకుని ఇంట్లోకి వెళ్ళము. అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు తలుసుకుంటే మీరు గుర్రాలతో తొక్కిచ్చిన ఆ రోజు నాయకురాళ్ళు ఉన్నారు. ఈ రోజు వచ్చిన 42 రోజులు సమ్మె చేస్తే జగన్ గారిని మట్టి కసిన వాళ్ళు ఉన్నారు. అందరం కలిపి మీరు అంగన్వాడీ సత్తా ఏంటో ప్రభుత్వాలకు తెలుసు. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వాన్ని ఒకటే అడుగుతున్నాం, రిక్వెస్ట్ గా అడుగుతున్నాం. చాకరీ పెంచారు, యాప్లు పెంచారు. మా కుటుంబంలో 8 గంటలకు వెళ్తుంటే కుటుంబం దగ్గరికి సాయంత్రం 6 గంటలు అవుతుంది ఇంటికి వచ్చేప్పటికి. మాకు 11,500 రూపాయలతో కుటుంబం ఎలా గడుస్తుంది? ఆయా 7,000 ఎలా గడుస్తుంది? సంక్షేమ పథకాలు 5 ఎకరాల పొలం ఉన్న వాడికి సంక్షేమ పథకాలు ఇస్తున్నారే, 11,500 రూపాయలు ఉన్న జీతానికి సంక్షేమ పథకాలు ఎందుకు రద్దు చేశారు? ఇది కనుక జీతం పెంచకపోతే ఇది ఉధృతమై గనగనగా మండే ఆకాశంలో సూర్యుడు ఎలా వెలుగుతాడో అలా మండే ఆ శక్తిని చూపిస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరి